భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం కనువిందు చేస్తోంది. పాల సముద్రంలా మారి పర్యాటకులందరినీ కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. శనివారం ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి బొగత జలపాతాన్ని సందర్శించుకున్నారు. తెలంగాణ నయాగరా అని పిలుచుకునే బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాలతో పాటు ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బొగత జలపాతం వద్ద నీటి ఉధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బొగత అందాలు చూపరులందరినీ కూడా కట్టిపడేసేలా చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడి ఈత కొలనులో ఎంజాయ్ చేయొచ్చు. ఈ క్రమంలోనే బొగతా చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులందరూ కూడా క్యూ కడుతూ ఉన్నారు. బొగతా అందాలను వీక్షించేందుకు ఇదే సరైన టైం అనుకుని అందరూ కూడా స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా వీక్షించి చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో బొగతా జలపాతం ఉంది. బొగతా జలపాతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. దీంతో ఈ జలపాతం వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు ఆ మార్గంలో పచ్చని ప్రకృతి అందాలకు ఫిదా కావాల్సింది. ఇంకా కాస్త వర్షం పడుతున్న సమయంలో అయితే బొగత జలపాతం చూపర్లందరినీ కూడా మరింతగా ఆకర్షిస్తోంది. అయితే హైదరాబాద్ నుంచి బొగత జలపాతం 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి బొగత జలపాతం చేరుకోవాలంటే వరంగల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి బొగత వాటర్ ఫాల్స్ 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జలకళను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పర్యాటకులందరూ పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక్కడికి జలపాతం వద్ద ఉన్న ఈత కొలనులో పర్యాటకులు చిన్న పెద్ద తేడా లేకుండా జలకాలు ఆడుకుంటూ బొగత అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఫోటోలు దిగుతూ ఆనందంగా గడుపుతూ ఉన్నారు. అటవీ అధికారులు జలపాతం వద్ద పర్యాటకులు నూతన ప్రాంతానికి వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తున్నాము. పర్యాటకులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ బొగతా జలపాతాల అందాన్ని వీక్షిస్తూ ఉన్నారు. వెళ్ళొస్తుంది.